నేడు రాజకీయాల్లో డబ్బు కులం రాజ్యమేలుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన మన ముఖ్యమంత్రుల పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. నేటి రాజకీయాల్లోకి వచ్చిన యువత ఈ పుస్తకం చదవాలని, రాజకీయం, వైద్యం, విద్య, జర్నలిజం లాంటి రంగాల్లో యువత లక్ష్యంతో పనిచేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని ఆ ఉరుకు పరుకు అవి ఎంతో అద్భుతంగా ఉండేవి, ఎంతో ఆసక్తికరంగా ఉండేవి, ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఆసక్తికరంగా ఉండేవి కాదు, ఉపయుక్తంగా ఉండాలి. మరి అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఉపయుక్తంగా ఈ నేటి రాజకీయాల్లో కులం, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. నేను అందుకే ఇప్పుడు చెప్తుంటారు, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ 4 C's ఉండాలి నాయకుడిని అని. అంటే మన ఒక ఆయన ఉన్నాడు, ఆ 4 C'సే కదా సార్ ఇప్పుడు ఉండేదాన్ని. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అంటే కొత్త 4 C's వచ్చాయి సార్, మీకు తెలవదు అన్నాడు. ఏందయ్యా అన్న అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ 4 C's బదులు ఈ 4 C's వచ్చాయి. ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పారు. అది మాత్రం కూడా మంచిది కాదు.